ఎట్టకేలకు అమెరికా నుంచి ఢిల్లీకి లష్కర్ ఉగ్రవాది తహావూర్ రానాను తీసుకొచ్చారు. ఢిల్లీ పాలెం టెక్నికల్ ఎయిర్పోర్ట్ లో ప్రత్యేక విమానం ల్యాండింగ్ అయింది. రానాను ఢిల్లీకి తీసుకొచ్చింది ఎన్ఐఏ బృందం. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. తహావూర్ రానా విచారణ కోసం ప్రత్యేక బృందాలను నియమించారు. ఇప్పటికే ఎన్ఐఏ ఆఫీస్ దగ్గర హై సెక్యూరిటీని పెట్టారు. ఎన్ఐఏ ఆఫీస్లో రానా కోసం స్పెషల్ సెల్ కూడా ఏర్పాటు చేశారు. విచారణ తర్వాత రానా తిహార్ జైలుకు తరలించబోతున్నారు. ఆయన్ను రానా కెనడా పౌరుడు, తమకు సంబంధం లేదని చెప్తోంది పాక్. మరోవైపు ముంబై దాడుల సూత్రధారి తహావూర్ రానా భారత్కు తీసుకొచ్చారు ఎన్ఐఏ అధికారులు. ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్లో ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో రానాను ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. స్వాట్ కమాండో బృందం సెక్యూరిటీని పర్యవేక్షిస్తోంది. రానాను పాట్యాలా హౌస్ కోర్టులో వర్చువల్ గా హాజరుపరుస్తారు. విచారణ కోసం రానాను ఎన్ఐఏ కస్టడీ కోరే అవకాశం కూడా ఉంది. తహావూర్ రానా విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎన్ఐఏ ఆఫీస్ దగ్గర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బీఎస్ఎఫ్ బలగాలతో ఎన్ఐఏ ఆఫీస్ దగ్గర భద్రతను ఏర్పాటు చేశారు. రానాను ఎలా విచారించాలి అన్న విషయంపై ఎన్ఐఏ అధికారులు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తహావూర్ రానాను అమెరికా అధికారులు ఎన్ఐఏకు అప్పగించారు. ఢిల్లీ ఎన్ఐఏ కార్యాలయంలో రానా విచారణ కోసం ప్రత్యేక సెల్ ని కూడా ఏర్పాటు చేశారు. 12 మంది అధికారులు రానాను విచారించబోతున్నారు. మరోవైపు రానాను భారత్కు రప్పించడంపై నాటి సైనికులు హర్షం ప్రకటించారు. ముంబై దాడుల సమయంలో కౌంటర్ ఆపరేషన్లో పాల్గొన్న ఎన్ఎస్జీ కమాండో సురేందర్ సింగ్ ఆపరేషన్లో 2 ఉగ్రవాదులను మట్టుబెట్టారు కూడా. రానాను వెంటనే ఉరితీయాలని ఆయన డిమాండ్ చేశారు. లష్కర్ టెర్రరిస్ట్ తహావూర్ రానాపై పాకిస్తాన్ దొంగ నాటకం మొదలుపెట్టింది. రానా తమ పౌరుడు కాదని, ఆయనకు కెనడా పౌరసత్వం ఉందని బుకాయిస్తోంది. రానా పాక్ పౌరసత్వాన్ని పునరుద్ధరించలేకపోయిందని ఇస్లామాబాద్లో దౌత్యవర్గాలు వెల్లడించాయి. పాక్ అడ్డాగా లష్కర్ ఏ తాయిబా సంస్థ ముంబై దాడులకు కుట్ర పన్నిన విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ రానాతో తమకు సంబంధం లేదని పాక్ బుకాయిస్తోంది. వాస్తవానికి పాకిస్తాన్ అరాచకాలను వెలుగులోకి తీసుకురావడానికి రానా విచారణ ఉపయోగపడుతుందని భారత్ భావిస్తోంది. అంతర్జాతీయంగా తమ పరువు పోతుందన్న భయం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని వెంటాడుతుంది. తహావూర్ రానాను భారత్కు తీసుకురావడంపై ఇజ్రాయెల్ కూడా హర్షం వ్యక్తం చేసింది. పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, ఎట్టకేలకు ఆయనను ఢిల్లీకి తీసుకొచ్చారు తహావూర్ రానాను. నెక్స్ట్ విచారణ ఎలా జరగబోతుంది? విచారణపై ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఎంతమంది విచారించబోతున్నారు? 26/11 2008 ముంబై బ్లాస్ట్ కేసులో 16 ఏళ్ల తర్వాత ఒక కీలక పరిణామం. తహవూర్ హుస్సేన్ రాణా అమెరికా నుంచి ఎట్టకేలకు భారత్ వచ్చారు. భారత్లో ఎన్ఐఏ దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి రాబోతున్నాయి. ఈ సందర్భంగా ఇటు అధికారుల బృందం కూడా సమావేశమైంది. 12 మంది అధికారుల బృందం తహవూర్ రాణాను విచారించబోతోంది. ఎన్ఐఏ కేంద్ర కార్యాలయం వేదికగా ఇటు వర్చువల్గా తహవూర్ రాణాను మరి కాసేపట్లో పటియాలా హౌస్ కోర్టులో వర్చువల్గా హాజరుపరచబోతున్నారు. డిస్ట్రిక్ట్ జడ్జ్ విమల్ కుమార్ యాదవ్ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన వివరాలని ముంబై ట్రయల్ కోర్టు నుంచి 26/11 బ్లాస్ట్ కేసుకు సంబంధించిన ఫైల్స్ని అక్కడ ట్రయల్ కోర్టు జరిపిన విచారణకు సంబంధించిన వివరాలని తెప్పించుకోవడం జరిగింది. అలాగే కేంద్ర హోంశాఖ కూడా ఎన్ఐఏ తరఫున ముఖ్యంగా నరేందర్ మాన్ని న్యాయవాదిగా నియమిస్తూ 3 ఏళ్ల కాల పరిమితితో ఆయన్ని నియామకం చేపట్టడం జరిగింది. సో సుదీర్ఘ విచారణలో అనేక విషయాలు వెల్లడి కాబోతున్నాయి. పాక్ కుట్రల్ని బహిర్గతం చేసే విధంగా ఎన్ఐఏ విచారణ జరగబోతోంది. ప్రధానంగా తహవూర్ రాణాకి వ్యతిరేకంగా ఇటు డేవిడ్ హెడ్లీ ఇచ్చిన వాంగ్మూలం, అలాగే ఆయన ఇచ్చిన వీడియో స్టేట్మెంట్తో పాటుగా ఇటు తహవూర్ రాణా యొక్క ఈమెయిల్స్, వాయిస్ శాంపిల్స్, ఫొటోస్, అలాగే వీడియోలు, ఆయన పాస్పోర్ట్స్తో పాటుగా ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటినీ కూడా వాటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా తహవూర్ రాణాని ఎన్ఐఏ బృందం ప్రశ్నించబోతోంది. ఎన్ఐఏ డీజీతో పాటుగా డిఐజీ, ఐజీ స్థాయి, అలాగే ఇతర ఉన్నతాధికారులు ప్రధానంగా దర్యాప్తులో ఎవరైతే భాగంగా ఉంటారో వారు మాత్రమే తహవూర్ రాణాని కలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ముఖ్యంగా ఉగ్రవాది, గతంలో డెన్మార్క్లో కూడా బాంబ్ బ్లాస్ట్లకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లష్కర్ ఏ తోయిబాకి కీలకంగా పనిచేసిన వ్యక్తి ఈ ముంబై బ్లాస్ట్ వ్యవహారంలో. అలాగే ఐఎస్ఐతో ఉన్న సంబంధాలతో పాటుగా పాకిస్తాన్లో ఆర్మీకి ఉన్న సంబంధాలు, ఎందుకంటే ఆర్మీ మెడికల్ ఆఫీసర్గా ఆయన పనిచేశారు. సో వీటన్నిటి కోణాల్లో కూడా ప్రశ్నించబోతున్నారు. ఈ ముంబై బ్లాస్ట్కి సంబంధించి తహవూర్ రాణాతో ఉన్న సంబంధాలతో పాటుగా స్లీపర్ సెల్స్, అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు ఇంకా దేశంలో ఎవరైనా ఉన్నారా, వాటితో కాంటాక్ట్స్ ఉన్నాయా, ఇటువంటి అన్ని కోణాల్లో కూడా ఇటు తహవూర్ రాణాని ప్రశ్నించి ఈ కేసులో మరింత విచారణ వేగవంతం చేసి మున్ముందు అనేక విషయాలను ఎన్ఐఏ ఈ కేసుకు సంబంధించి బయటకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపకృష్ణ.
ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ లో పర్యటిస్తోంది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ. కంచ గచ్చిబౌలి భూ వివాదంలో వాస్తవ పరిస్థితులేంటో ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఇవాళే హైదరాబాద్ వచ్చిన కమిటీ ఇప్పటి వరకు ఎవరెవరిని కలిసింది, వారి నుంచి ఎలాంటి వివరాలు సేకరించింది, ఆ డీటెయిల్స్ 1 by 1 చూద్దాం. హైదరాబాద్ తాజ్ కృష్ణలో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీతో భేటీ అయ్యారు సీఎస్ శాంతికుమారి. పోలీస్ అధికారులతో వెళ్లి కమిటీ సభ్యుల్ని కలిశారు. కంచ గచ్చిబౌలి భూములపై వివాదం, ఇప్పటి వరకు జరిగిన అంశాలు, ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కమిటీకి వివరించారు. అంతకుముందు హెచ్సియు విద్యార్థి సంఘాల నేతలతో ఎంపవర్డ్ కమిటీ భేటీ అయింది. ఎంసీహెచ్ఆర్డీఏలో హెచ్సియు విద్యార్థి సంఘాలు ఏబీవీపీతో కమిటీ విడివిడిగా సమావేశమై ఈ భూ వివాదంపై చర్చించాయి. ఇక కమిటీకి తమ దగ్గరున్న ఆధారాలను కూడా సమర్పించారు విద్యార్థి సంఘాల నేతలు. ఏఐ క్రియేషన్ అంటున్న వీడియోలు, ఫోటోస్ ని కూడా అందజేసినట్లు తెలిపారు. ఫారెస్ట్ కి ముందున్న అటవీ ప్రాంతాన్ని సెంట్రల్ కమిటీకి చూపించామన్నారు విద్యార్థులు. ఇటు ఎంపవర్డ్ కమిటీని కలిసింది బీఆర్ఎస్ టీం. హరీష్ రావు నేతృత్వంలో కమిటీని కలిసి కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించిన నివేదికను అందజేశారు. నేను రేవంత్ రెడ్డికి ఇవన్నీ తెలియ, నువ్వు ఆనాడు సెక్రటరియట్లో 5-10 చెట్లు కొట్టొద్దనే నువ్వు కేసులు వేసినోడివి. 1000 చెట్లు కొట్టడానికి ఏ అనుమతి లేకుండా నువ్వు ఎట్లా చేసినావు అంటున్నా. అంటే ఇది లెక్కలేని తనమా? ఇది బరి తెగింప? ఇది నేరపూరితమైన నిర్లక్ష్యం కాదా? అందువల్లనే కఠినంగా చర్యలు తీసుకోవాలి. దీంట్లో బాధ్యులైన వారు ఎవరైనా, ఎంతటి వారైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కమిటీని కోరాం. ఇక హైదరాబాద్ వచ్చి రాగానే హెచ్సియు భూముల్ని పరిశీలించింది ఎంపవర్డ్ కమిటీ. 400 ఎకరాల స్థలాన్ని సందర్శించి అక్కడున్న వృక్ష సంపద, వన్యప్రాణుల పరిస్థితిపై ఆరా తీసింది. మొత్తంగా కంచ గచ్చిబౌలి భూములపై పూర్తి స్థాయి రిపోర్ట్ తయారు చేసి ఈ నెల 16న సుప్రీంకోర్టుకు అందించబోతోంది ఎంపవర్డ్ కమిటీ. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఎంపవర్డ్ కమిటీ తాజ్ కృష్ణలో సీఎస్ తో భేటీ అయింది కదా, ఆ భేటీ ముగిసిందా? ఎలాంటి విషయాలు చర్చకొచ్చాయి? అండ్ కమిటీ రిపోర్ట్ అనుకున్న టైంకి పూర్తయిపోతుందా? రైట్, ఎంపవర్డ్ కమిటీకి సంబంధించి ఇప్పుడే మీటింగ్ ముగిసింది. చూడొచ్చు మనకు సిఎస్ శాంతకుమార్తో పాటుగా డీజీపీ జితేందర్, మిగతా ఆఫీసర్లు అందరూ కూడా బయటకు వస్తున్నారు. ఇప్పుడే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు. ఈరోజు దాదాపు బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ అయ్యాయని చెప్పాలి. మొదటగా గచ్చిబౌలి హెచ్సియులో ఎంపవర్డ్ కమిటీ పర్యటించింది, దాని తర్వాత ఎంసీహెచ్ఆర్డీలో పర్యటించింది, దాని తర్వాత తాజ్ కృష్ణలో బీఆర్ఎస్ బృందం మొదటగా భేటీ అయింది. బీఆర్ఎస్ బృందంలో హరీష్ రావుతో పాటుగా ప్రవీణ్ కుమార్, దాసో శ్రవణ్ లాంటి నేతలు, వద్దిరాజ్ రవిచంద్ర లాంటి ఎంపీలు కూడా ఉన్నారు. దాంతో పాటుగా దాని తర్వాత ఎంపవర్డ్ కమిటీ రాష్ట్ర అధికారులు భేటీ అయ్యారు. ఎంపవర్డ్ కమిటీతో సిఎస్ శాంతకుమార్తో పాటుగా డీజీపీ జితేందర్, అట్లాగే మాదాపూర్ డీసీపీ వినీత్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహాంతి, అట్లాగే పిఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ సృజని, ఇట్లాంటి అధికారులందరూ కూడా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, వీళ్ళందరూ కూడా భేటీ అయ్యారు. దానికన్నా ముందు ఏబీపీ విద్యార్థి సంఘాన్ని కూడా కలిసింది. మెయిన్గా ఇక్కడ 200 పేజీల నివేదికను కమిటీకి అందజేశామని చెప్తున్నారు హరీష్ రావు. దాంట్లో భాగంగానే దాదాపు ఈ భూములన్నింటినీ రంజాన్, ఉగాది సెలవు దినాల్లో డిఫారెస్టింగ్ చేశారు అనేది అయితే ప్రధానమైన ఆరోపణగా చెప్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పటివరకు 3 జింకలు చనిపోయాయి. వాటికి సంబంధించిన వీడియోలు కూడా అందించామనేది చెప్తున్నారు. అటు ఏబీపీ విద్యార్థులు కూడా అదే చెప్పారు. ఇది ఏఐ జనరేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్ అని చెప్తున్నారు. కాకపోతే ఇవి రియల్ వీడియోస్ అంటూ కూడా కొన్ని వీడియోస్ని కమిటీకి అందజేశారు. అవి మీరు అవసరం ఉంటే ఫ్యాక్ట్ చెక్ కూడా చేయించుకోవచ్చు అనేది కమిటీకి ఇచ్చిన వారి వినతుల్లో కూడా చెప్పిన పరిస్థితి. ఇక అధికారులకు సంబంధించి అయితే చాలా సుదీర్ఘంగా జరిగింది. దాదాపు 2.5 గంటల పాటు ఈ సమావేశం అధికారులతో జరిగింది. సో దానిలో భాగంగానే కమిటీకి సంబంధించి కమిటీ పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసింది. ముఖ్యంగా ప్రభుత్వం ఎప్పటి నుంచి ఈ ల్యాండ్ని అక్వైర్ చేసుకుని ఉంది, ఎప్పుడు కోర్టులో ఉంది, ఎప్పుడు అలకేట్ చేసింది, ఐఎంజీ భారత్ అకాడమీస్కి 2003 నుంచి అలకేట్ చేసినప్పటి నుంచి, దాని తర్వాత బిల్లీరావు నుంచి కోర్టులో కేసు వరకు పూర్తి స్థాయిలో పాయింట్ టు పాయింట్ నివేదికనైతే కమిటీకి అందజేసింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రెవెన్యూలో ఉంది, ఎప్పటి వరకు హెచ్సిలో ఉంది, సో అది ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది, కేసు ఏ విధంగా సాగింది, ఈ అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేసింది. ఇక టీజీఐఏసీకి కేటాయించిన తర్వాత 400 ఎకరాల హెచ్సియు భూమిలో ఎట్లాంటి పరిణామాలు జరిగాయి ఈ వారం రోజుల్లో, ఈ 10 రోజుల్లో అనేది దానికి కూడా పూర్తి స్థాయిలో చెప్పింది. అంతకుముందే సీఎం చెప్పినట్లుగా సీఎం తన రివ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు. ఏఐ ఫ్యాబ్రికేటెడ్ వీడియోలతో పూర్తి స్థాయిగా తప్పుదో పట్టించారు. సో దానిలో భాగంగానే జనాల్లో ఈ ప్రచారం అంతా జరిగింది అనేది చెప్పారు. సో ఆ ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్ ఎట్లా ఉన్నాయి, అక్కడ పికాక్ పాండ్స్లో పికాక్ అరుపులు వచ్చినట్టుగా సృష్టించారనేది, అట్లాగే జింకలు పరిగెత్తే వీడియోస్ కానీ మిగతావి కానీ బుల్డోజర్లతో ఎనిమల్స్ పైకి, వైల్డ్ లైఫ్ పైకి వెళ్ళే వీడియోస్ని కానీ ఏఐ సహాయంతో చేశారు అనేది అయితే కమిటీ వివరించింది. సో దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టులో
ఇవ్వబోయే నివేదిక పైన కూడా చర్చించారు. సో మొత్తానికైతే ఈ ఎంపవర్డ్ కమిటీ సమావేశం కొద్దిసేపు క్రితమే ముగిసింది. అధికారులు అయితే ఎవరు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. దీనికి సంబంధించిన ఒక నోట్ అయితే కొద్దిసేపట్లో రాబోతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. అడిగి కాకాణి ఎక్కడున్నారు? ఇప్పుడు ఇదే హాట్ క్వశ్చన్. ఓవైపు విచారణకు రావాలంటూ అధికారుల వరుస నోటీసులు, మరోవైపు కోర్టు కొట్టేస్తున్న క్వాష్ ముందస్తు బెయిల్ పిటిషన్లతో కాకాణి కహాని ఇంట్రెస్టింగ్గా మారింది. నెక్స్ట్ ఏం జరగబోతోంది అనుకుంటున్న టైంలో కాకానికి బిగ్ షాక్ ఇస్తూ లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పుడు కాకాని ఎట్టి పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్ళొద్దంటూ అన్ని ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లకు ఏపీ పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇక విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే కాకానికి 3 సార్లు నోటీసులు ఇచ్చారు అధికారులు. ఆ 3 సార్లు కూడా డుమ్మా కొట్టారు ఆయన. దీంతో కాకాని పరారీలో ఉన్నట్లు వెల్లడించారు పోలీసులు. 12 రోజులుగా కాకానితో పాటు మరో 4 నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. మొత్తం 6 పోలీసు బృందాలు కాకాని కోసం రంగంలోకి దిగాయని, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు. అక్రమ తవ్వకాలు, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగంపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్లో కాకాని సహా పలువురిపై కేసు నమోదైంది. కాకాని గోవర్ధన్ రెడ్డిని A4గా చేర్చారు ఇందులో. అంతేకాకుండా కాకానిపై అట్రాసిటీ, పోలీసుల్ని దూషించిన ఘటనపైన కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కాకాని అజ్ఞాతవాసం నెల్లూరు పోలీసులకు సవాల్గా మారింది. ఆయన జాడ కోసం జల్లెడపడుతున్నారు పోలీసులు. ఇక రిపోర్టర్ మురళి మరింత సమాచారం అందిస్తారు. స్పెషల్ కరెస్పాండెంట్ మురళి, ఇంతకీ కాకాని ఎక్కడున్నారు? లాయర్ కానీ ఆయన తరఫున ఎవరైనా కానీ మాట్లాడారా? సో ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఎలా దీన్ని ఫేస్ చేయబోతున్నారు? ఎక్కడ ఉన్నారన్నటువంటి విషయం ఇటు వైసీపీ శ్రేణులు కానీ ఆయన తరపు న్యాయవాదులు కానీ ఎవరు కూడా చెప్పడం లేదు. అయితే వైసీపీ నేతలు ఒకటే చెబుతున్నారు, కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు భయపడి ఎక్కడా కూడా దాక్కోలేదు. అయితే ప్రస్తుతం ముందస్తు బెయిల్ క్వాష్ పిటిషన్కు ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసుల్లో క్లారిటీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా విచారణకు హాజరవుతారు. ఒకవేళ బెయిల్ వచ్చినా రాకున్నా, క్వాష్ వచ్చినా రాకున్నా కూడా ఖచ్చితంగా వస్తారన్నటువంటి విషయాన్ని చెబుతున్నారు. అయితే మనం ఈ ఎపిసోడ్ చూస్తే గత 15 రోజులుగా తొలిసారి నోటీసులు అందుకున్నప్పటి నుంచి కాకాని కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముందుగా తొలి నోటీసులు ఇచ్చేందుకు నెల్లూరు నివాసానికి వచ్చారు. ఆ సమయంలో హైదరాబాద్లో ఉన్నారు. సో ఈ నెల 1న హైదరాబాద్కు వెళ్ళారు. మరొకసారి నోటీసులు ఇచ్చారు. 2వ తేదీ విచారణకు రావాలని కోరారు. అయితే 24 గంటలు గడవక ముందే పదే నోటీసులు ఇస్తున్నారు. సో సమయం ఇవ్వకుండా రమ్మంటే ఎలా కుదురుతుందని ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ప్రశ్నించిన తర్వాత 24 గంటల గడువు తర్వాత 3వసారి నోటీసులు కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా విచారణకు హాజరు కాలేదు. ఈ నెల 2న నెల్లూరుకు వస్తాను, 3 నుంచి పోలీసులకు అందుబాటులో ఉంటానని చెప్పినప్పటికీ కూడాను కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు రాలేదు. అయితే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేశారు. క్వాష్ పిటిషన్ మాత్రం ఇంకా దానికి సంబంధించిన తీర్పు ఇంకా రావాల్సింది. మరొక 10 నుంచి 15 రోజుల పాటు కూడా అది విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది, మధ్యలో కోర్టుకు సెలవులు ఉన్నటువంటి కారణంగా. అయితే పోలీసులు అయితే మాత్రం దాదాపు 6 బృందాలు గాలిస్తూ ఉన్నాయి కాకాని ఆచూకీ కోసం. కాకాని సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆయన ఎక్కడున్నారన్నటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. అయితే సెల్ ఫోన్ సిగ్నల్ మాత్రం హైదరాబాద్లో ఒకే ప్రాంతంలో చూపిస్తుంది. ఆ ప్రాంతంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడా లేరు. అయితే ఆయన వాట్సాప్ కాల్ వేరే మొబైల్లో వాడుతూ ఉన్నారు. వాట్సాప్ కాల్స్ డేటాను తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వాట్సాప్ నుంచి డేటా తీసుకోవడం అనేది అంత సులువు కాదు. సో కీలకమైనటువంటి కేసుల్లో తప్ప, దీన్ని కేంద్రం నుంచి అనుమతి వస్తే తప్ప వాట్సాప్ డేటా వచ్చేటువంటి అవకాశం లేదు. అయితే పోలీసు అదనపు బృందాలు మాత్రం ఈ హైదరాబాద్తో పాటు ముఖ్యమైనటువంటి నగరాల్లో ఆయన ఎక్కడ ఉంటారన్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు కొంత సమాచారాన్ని సేకరించి ఆయన కోసం ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నెక్స్ట్ లుకౌట్ నోటీసులు కూడా ఇవాళ జారీ చేసినటువంటి నేపథ్యంలో కాకాని కనిపిస్తే అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆయన ఆచూకీ కోసమే పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ ఈ ప్రధాన నగరాల్లో లేదా దేశంలో లేకపోతే ఆయన విదేశాలకు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్ని ఎయిర్పోర్ట్లు కూడా లుకౌట్ నోటీసులు ఇచ్చారు. అక్కడ కాకాని వస్తున్నటువంటి సమాచారం వస్తే ముందుగా పోలీసులు అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. రైట్ మురళి. నెక్స్ట్ స్టోరీ చూద్దాం. తెలంగాణలో ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ సేవలను అందించే లక్ష్యంతో ముందడుగు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంటర్నెట్, టెలిఫోన్, టెలివిజన్ కనెక్టివిటీలను కలిపి అందించడం కోసం T-Next పేరుతో సరికొత్త సేవలని ప్రారంభించింది. డిజిటల్ ప్రయాణంలో మరో ముందడుగు వేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ T-Next పేరుతో T-Fiber సరికొత్త హై స్పీడ్ సేవలకు శ్రీకారం చుట్టింది. T-Fiber ఇప్పటికే 424 మండలాల్లోని 8,891 గ్రామ పంచాయతీలను లింక్ చేసింది. వీటిలో 336 మండలాల్లోని 7,187 గ్రామ పంచాయతీలు సేవలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. T-Fiber ఈ సంవత్సరం 30,000 ప్రభుత్వ సంస్థలను అనుసంధానం చేయడంతో పాటు 2027 నాటికి 60,000 ప్రభుత్వ సంస్థలను అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే హైదరాబాద్ నగరంలో LNT మెట్రో, TGSP-DCL వర్కింగ్ తో గ్రాస్ రూట్స్ కనెక్టివిటీ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. టీ ఫైబర్ కొత్త లోగోను ఆవిష్కరించి వెబ్సైట్ ను ప్రారంభించారు. టీ ఫైబర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను సందర్శించడంతో పాటు ప్రాజెక్ట్ వివరాలను, ప్రభుత్వ పాలనపై దాని ప్రభావం, కనెక్టివిటీ వంటి అంశాలను మంత్రి పరిశీలించారు. టీ ఫైబర్ కోసం కొత్త విజన్ స్టేట్మెంట్ ను మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఈ రోజు విజయవంతంగా ముందుకు నడిపించాలనే ఆలోచన దృక్పథంతో 33 జిల్లాలో ఇంకో 6 నెలల కాల సమయంలోనే ప్రతి ఇంటికి ఫైబర్ను అందించడం జరుగుతుంది. ప్రతి ఇంటికి ఒక స్మార్ట్ టీవీ వారి పరంగా యాక్సెస్ చేయడానికి ఫైబర్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇవ్వటం జరుగుతుంది. ఆఖరి మైల్ తక్కువ వరకు కూడా ఫైబర్ను అందించడానికి మేము గొప్ప ప్రయత్నం చేస్తా ఉన్నాం. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఇళ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలకు ఫైబర్ సేవలు అందించడంతో పాటు మరిన్ని ఇతర సేవలపై కూడా దృష్టి పెడుతోంది ఈ టీ నెక్స్ట్. కార్యక్రమంలో భాగంగా వ్యాపార భాగస్వాములతో వ్యూహాత్మక సహకారానికి 9 ఒప్పందాలు కుదిరాయి. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ రంగంలో మరొక ముందడుగు వేసింది. టీ ఫైబర్ పేరుతో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెకు ఇంటర్నెట్ సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పూర్తి స్థాయిలో మంత్రి శ్రీధర్ బాబు దీనికి చైర్మన్గా ఉదయమే బాధ్యతలు స్వీకరించిన పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా 4 గ్రామాల్లో 4000 ఇంటికి ఈ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే విధంగా శ్రీకారం చుట్టిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి రానున్న 3 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 93 లక్షల ఇంటికి ఈ టీ ఫైబర్ చేరే విధంగా అయితే ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్న పరిస్థితులకు ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలామంది ఉన్నతాధికారులతో ఇతర దేశాలతో పాటు భారతదేశంలో ఎక్కడెక్కడ ఈ టీ ఫైబర్కి సంబంధించి అంటే ఎక్కడైతే ఫైబర్ ఉందో దానికి సంబంధించి టెక్నికల్ విభాగానికి సంబంధించిన వాళ్ళ అందరితో కూడా సంప్రదింపులు జరిపిన పరిస్థితులకు ఉంది. కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా మంత్రి శ్రీధర్ బాబు ఇటు పూర్తిగా ఏదైతే ఈ వెబ్సైట్ ఉందో ఈ గ్రిడ్కి సంబంధించి కొద్దిసేపు లోగోతో పాటు దాని లోగోని ఆవిష్కరించిన పరిస్థితి నెలకొంది. రానున్న 3 నుంచి 4 సంవత్సరాల లోపల పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఇప్పుడుగా పైలట్ ప్రాజెక్టుగా వీటితో పాటుగా దాదాపు 8800 గ్రామ పంచాయతీల నుంచి మండలాలను అనుసంధానం చేస్తూ దాంతోపాటుగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం రానున్న నెల రోజుల్లో పూర్తవుతున్నట్టు కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. హైదరాబాద్కి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్లో కూడా పూర్తిగా ఈ సేవల్ని ముందుకు తీసుకొచ్చామంటూ కూడా చెప్తున్నారు. మరికొన్ని రోజుల్లో పూర్తిగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీ ఏర్పడుతున్నట్టు కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం దీనికోసం ప్రత్యేకమైన నిధులు వెచ్చించామంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. పూర్తి స్థాయిలో ప్రజలందరూ ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఈ గ్రిడ్ను వాదుకోవాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చిన పరిస్థితులకు ఉంది. మొత్తానికి పూర్తి స్థాయిలో ఇటు తెలంగాణలోని చదువుకునే విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు, ప్రైవేట్ కార్యాలయాల్లో కావచ్చు, అన్నిటికీ ఈ గ్రిడ్ అందుబాటులో ఉందంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి నెలకొంది. జాతరకు వచ్చిన వాళ్ళు మా విలేజ్ వాళ్ళు కల్తీకాలు తాగారు. చాలా మందికి నాలుకలు దొడ్డు కావడం, మాట వాడిపోవడం ఫిక్స్. కళ్ళు తాగిండ్రు, మీర్సులు అన్నీ గుంజుతున్నాయి. 10 గంటలకు తాగిండ్రు, 11 గంటల లోపు ఇట్లా అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి అబ్జర్వేషన్లో పెట్టాను. కేసు ఇక్కడ కంట్రోల్ అవ్వట్లేదు అనిపిస్తే ఇమీడియట్లీ ఆల్ ద షాప్స్ హ్యావ్ బీన్ క్లోజ్డ్. అక్కడ ఉన్న కళ్ళునంతా కూడా డిస్ట్రాయ్ చేసేసారు. తెల్లటివన్నీ పాలు కాదు, తెలిసిన విషయం. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తెల్లగా నురగలు కక్కేదంతా కళ్ళు కాదు, అది కాలకూట విషయం కూడా కావచ్చు. మత్తు కోసం తాగితే మంచం పట్టిస్తోందా మాయదారి ద్రావకం. తెలంగాణలో విచ్చలవిడిగా ప్రవహిస్తోన్న కల్తీ కల్లు ప్రవాహం ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. దీంతో కల్తీ కల్లుపై స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టింది టీవీ9. ప్రాణాలు తీస్తోన్న కల్తీ కల్లు మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ తన కథనాలతో ప్రభుత్వ యంత్రాంగంలో చలనం పుట్టిస్తోంది టీవీ9. ఈత, తాటి చెట్ల నుండి సహజంగా ఉత్పత్తి అయ్యే స్వచ్ఛమైన కల్లుతో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కొందరికి కల్లు తయారీకి చెట్టు నుండి దించే పని లేదు. ఆ మాటకొస్తే అసలు ఏ చెట్టు అక్కర్లేదు. రసాయనాలు కలిపి తయారు చేసిన ప్రాణాంతక పానీయాన్నే కల్లు పేరుతో అమ్మేస్తున్నారు. సాయంత్రానికి గుక్క పడకపోతే నిద్ర పట్టని నిరుపేదల ప్రాణాలతో చెలగాటమాడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. స్వచ్ఛమైన కల్లేనని మోసపోయి కొందరు ఏదో కలిపే ఉంటారని తెలిసినా మత్తెక్కుతోందని మరికొందరు ఈ కల్తీ కల్లును తాగేస్తున్నారు. క్రమంగా ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం కల్లు పట్టీల్లో చెట్ల నుండి తీసిన స్వచ్ఛమైన కల్లుని అమ్మాలి. కానీ దీనికి విరుద్ధంగా రసాయనాలతో చేసిన సరుకుని సీసాల్లో నింపేస్తున్నారు.
చూడ్డానికి ఇది ఒరిజినల్ గానే కనిపిస్తుంది. అదెంత ప్రమాదకరంగా మారుతోందంటే దీనికి అలవాటు పడిన వారు స్వచ్ఛమైన కళ్ళు తాగడానికి కూడా ఇష్టపడనంత. కల్తీ కళ్ళు తాగిన బాధితుల్లో చిత్ర విచిత్రమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. తల నోరు వంకర్లు తిరగడం, శరీరం అంతా వణకడం వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్నారు బాధితులు. కామారెడ్డి జిల్లాలో దాదాపు 100 మంది కృత్రిమ కళ్ళు తాగి ఆసుపత్రి పాలైన ఘటన తెలంగాణలో కలకలం రేపుతోంది. అయితే ఇదేదో కేవలం ఆ జిల్లాకే పరిమితమైన సమస్య కాదు, రాష్ట్రంలో చాలా చోట్ల నడుస్తోన్న దందాని. దీనిపై TV9 వరుస కథనాలు ప్రసారం చేయడంతో కల్తీ కళ్ళు మూలాలపై యాక్షన్ మొదలుపెట్టింది అధికార యంత్రాంగం. ఉమ్మడి నిజామాబాద్తో పాటు పలు జిల్లాల్లోని కళ్ళు డిపోల్లో అబ్కారీ శాఖ తనిఖీలు చేపట్టింది. మహారాష్ట్ర నుండి నిషేధిత మత్తు పదార్థాలు వస్తున్నట్టుగా అనుమానిస్తూ ఆ దిశగా కూపిలాగుతోంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో కల్తీ కళ్ళుపై 30 మందిపై కేసులు నమోదయ్యాయి. 23 మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తం 18 మంది లైసెన్సులని రద్దు చేశారు. మరోవైపు కల్తీ కళ్ళు ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. వరుస ఘటనలు చూస్తుంటే గౌడ్ల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు లిక్కర్ అమ్మకాలు పెంచేందుకు కుట్ర జరుగుతున్నట్టు అనుమానం కలుగుతోందన్నారు. మద్యం పెంచాలా, తాగడం పెంచాలా, గవర్నమెంట్కి ఆదాయం రావాలా అని చెప్పి ఎవడైనా కుట్ర పొందుతున్నాడా? ఎందుకంటే చెట్లు బ్రహ్మాండం. కామారెడ్డిలో అయితే ఇంకా ఎక్కువ చెట్లు ఉన్నాయి. వాళ్ళు సొసైటీలే కామారెడ్డి సొసైటీలే కొన్ని ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు కొనుక్కొని వాళ్ళే పెట్టారు, గవర్నమెంట్ ఇవ్వకపోయినా కూడా. అక్కడ మంచి అవకాశం ఉన్న దగ్గర ఎట్లా ఎందుకు జరుగుతుంది అనేది మాకే అనుమానం వస్తూ ఉంది. ఈ రేట్లు పెంచడానికి చేస్తుందా, లేదా గౌడ్ల మీద బదనాం చేసి గౌడ్లను ఎదగనీయకుండా వేయడానికి కుట్ర చేస్తుందా, ఆర్థిక వనరులు దెబ్బతీయాలని కుట్ర చేస్తుందా? అరే ఈ కల్తీ అనేది మొత్తం ప్రచారం చేస్తే ఎక్కడ కళ్ళు తాగకుండా ఉంటారని ప్రచారం చేస్తే అర్థం కావట్లేదు. రీసెంట్లీ అదే నిజామాబాద్ జిల్లాలో ఒక గౌడ మహిళను టెంపుల్కి రావద్దని నిషేధించారు. గుళ్ళకి రావద్దు, మీరు గుళ్ళకి కూడా రావద్దని. ఇది ఎక్కడిది? ప్రపంచంలో ఎక్కడ లేదు. కరెస్పాండెంట్ దివాకర్ లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో. దివాకర్, TV9 ఇంపాక్ట్ అయితే ఫుల్ గా కనిపిస్తోంది, కానీ అధికారులు ఇప్పుడు మాత్రమే మేల్కుంటారా? ఇది మళ్ళీ పునరావృతం కాకుండా కంటిన్యూస్ గా ఈ చర్యలు ఉంటాయా? కంటిన్యూస్గా ఇలాంటి చర్యలు ఉండాలని చెప్పి ప్రజా సంఘాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి. TV9 వరుస కథనాలతో ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించారు. వాళ్ళు సీరియస్గా వ్యవహరిస్తూ కేవలం నిజామాబాద్లోనే కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ కల్తీ కళ్ళుపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అటు నిర్మల్, ఇటు మహబూబ్ నగర్తో పాటు మిగతా జిల్లాలో కూడా అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు. కల్తీ కళ్ళును పారబోయడంతో పాటు అందులో ఉన్నటువంటి మత్తు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. ఇది TV9 ఇంపాక్ట్ కూడా చెప్పవచ్చు. ఈ స్పెషల్ ఆపరేషన్లో కల్తీ కళ్ళుకు సంబంధించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా కళ్ళకు కట్టినట్టుగా TV9 వివరించడం జరిగింది. దీంతో ప్రజా సంఘాలు కూడా TV9 అభినందించాయి. ఇప్పటికే అధికారులు స్పందించారు. అటు కామారెడ్డిలో ఈ ఘటనకు కారణమైన వారిని అరెస్టు చేశారు. 27 మందిపై PDS యాక్ట్ కేసులు కూడా నమోదు చేశారు. దాంతోపాటు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికి ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వస్తున్న అప్డేట్ ప్రకారం కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారి తనిఖీల్లో మత్తు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. దీంతోపాటు అటు నిర్మల్, బైన్సా, ముదోల్ అలాంటి ప్రాంతాల్లో కూడా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ కల్తీ కళ్ళుపై కఠినంగా చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం ముందుకెళ్తుంది. కల్తీ కళ్ళును పూర్తిగా నిరోధించేందుకు కూడా వారంతా చర్యలు తీసుకుంటున్నారు. ఇది TV9 ఇంపాక్ట్ కూడా చెప్పవచ్చు. రైట్ దివాకర్. సో TV9 ఇంపాక్ట్ ఇది ఎక్కడికక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. కల్తీ కళ్ళు విక్రయాలపై TV9 వరుస కథనాలు ప్రసారం చేస్తూ వచ్చింది. TV9 కథనాలకు ఎక్సైజ్ అధికారులు స్పందించారు. ఎక్సైజ్ అధికారుల రియాక్షన్ ని మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ దాడులు చేస్తున్న దృశ్యాలని కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కామారెడ్డి, నిజామాబాద్ లో కళ్ళు దుకాణాలపై దాడులు జరుగుతూ ఉన్నాయి. కళ్ళులో కలిపే మత్తు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇది 5/5 బ్రేక్ తర్వాత స్టోరీ గేట్ చూస్తూనే ఉండండి TV9.